మమ్మల్ని గెలిపిస్తే ఆడోళ్లకు బస్సు ఫ్రీ అని అసెంబ్లీ ఓట్ల ముంగట చెప్పిండ్రు. గెలిచి సీట్ల కూర్చున్నాక ఏం చేసిర్రయ్యా అని అడిగితే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టినామని అన్నారు. రైతులకు ఏం చేసిర్రయ్యా అంటే ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టినాం అన్నారు. కొలువుల సంగతి అడిగితే ఫ్రీ బస్సు పెట్టినాం అన్నారు. ఏది అడిగినా ఫ్రీ బస్సు పేరే చెప్పుకున్నారు. కానీ ఆ ఫ్రీ బస్సు ఏం చక్కదనం ఉన్నదో చూడండి. సర్కారోళ్ళు ఫ్రీ బస్సు పెడితే అమ్మలక్కలు మస్తు సంబరపడ్డారు. కానీ బస్సుల టికెట్ ఒక్కటే కాదు, దెబ్బలు కూడా ఫ్రీ అని అటెనక తెలిసిందంట వాళ్ళకు. మొన్న నాగర్ కర్నూలు కాంచెల్లి హైదరాబాద్ వస్తున్న బస్సుల సీటు కోసం ఇద్దరు అమ్మలక్కలు జుట్టు పట్టి పొట్టు కొట్టుకున్నారు. ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండి కాడ ఇంకో కథ అయింది. బస్సుల సందు లేకుండా జనాలు ఎక్కిండ్రు. ఒక అక్క ఎక్కి జాగలేక డోర్ కాడ నిలబడ్డదట. ఈ ముచ్చట మీద కండక్టర్ కు ఆమెకు మస్తు లొల్లైంది. ఇగో ఇట్లా బస్సును పట్టుకొచ్చి చొప్పదండి స్టేషన్ ముంగట ఆపిండ్రు. చూడండి బస్సుల జనాలు ఏ తీర్లున్నారో. మరి డోర్ల నిలబడకుంటే ఏడ నిలబడతారు జనాలు? ఇక ఈ అక్క వాళ్ళ పిల్లగాళ్ళతోని బస్సు ఎక్కడానికి పోతే అందరూ ఎక్కక ముందే బస్సు ఓనిచ్చిందట డ్రైవరు. ఎమ్మడి పడి బస్సును ఆపి ఇగో ఇట్లా అడ్డం పడుకున్నది. సర్కారు వాళ్ళేమో ఫ్రీ బస్సు మస్తుగున్నదని చెప్పుకుంటున్నారు. ఆడోళ్ళకేమో బస్సులు దొరకక అట్లా సీట్లు దొరకక కొట్లాడుతున్నారు. మరి ఫ్రీ బస్సు చక్కదనం చూద్దాం అనుకున్నాడో ఏందో గాని బట్టి సారు నిన్న ఖమ్మం కాడ బస్సు ఎక్కిండు. ఎక్కంగానే చక్కదనం కనపడ్డది సార్కు. ఆడికే బస్సుల సీట్లన్నీ నిండినాయి. సార్తోని ఆలీలు ఎక్కే వరకు బస్సు పిక అయ్యింది. సార్కు కూడా సీటు దొరకలే. లాస్ట్ కు సీట్ల కూర్చున్న వాళ్ళను ఒకళ్ళను లేపి సారును కూర్చోబెట్టిండ్రు. బట్టి సారు మేము ఎట్లా తిప్పల పడుతున్నామో జర హైదరాబాద్ పోయినాక రేవంతన్ సార్కు పొన్నన్ సార్కు చెప్పుండ్రని అన్నారట బస్సులున్నోళ్ళు. పైసల మంత్రే బస్ ఎక్కి తిప్పల చూసిందంటే కొత్త బస్సులు కొనడానికి మస్తు పైసలు ఇస్తాడు కావచ్చు. నెల తిరిగే వరకు మస్తు కొత్త బస్సులు వస్తాయని బస్సులున్నోళ్ళు సంబరపడ్డారు. మరి సారు ఏం చేస్తాడో చూడ.